అలా అని పోయిన వాళ్ళు రారు కదా ప్రసాద్ గారు. మీరు మీకున్న రేంజ్కి బయటికి వెళ్తే మీకు పూలమాలలేసి సత్కరించి సన్మానించాలండి. ఆ ఎదవ తాగుడు ఎదవ వాగుడు వాగి సులకన అయిపోతున్నారు. అవునరా గుట్కా, నువ్వన్నది నిజమే. ఒకప్పుడు నా సినిమాలు అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న పివి నరసింహారావు గారు కూడా చూశాడంటే అది ఎంత గొప్ప విషయంరా. గొప్పది అని చిన్నగా అంటారేంటండి నా ఏకలోది. ఎంతో మంది సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళెవ్వరికీ దక్కని అదృష్టం మీకు దక్కింది. నలుగురిని నవ్వించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. నాకు తెలిసి మీలాంటి కామెడీ హీరో ఈ దేశంలోనే ఎవడో లేడు. అవన్నీ తెలుసురా గుట్కా, కాకపోతే నన్ను ఎవడు గుర్తించట్లేదని నా బాధర. ఒకడు గుర్తించేది ఏంది నా ఏకమొక్క. ఆల్రెడీ మీరు సక్సెస్ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడున్న పిల్ల బచ్చాగాళ్ళకి నిబ్బాగాళ్ళకి మీ సంగతి తెలియకపోవచ్చు. అలా అని మీ గొప్పతనం ఏం తగ్గిపోదు. ఇవన్నీ కాదులే గాని నేను కూడా నీలాగా బూతులు తగ్గించాలంటే ఏం చేయాలో చెప్పు. అవసరమైతే రోజు నీ దగ్గర క్లాస్ నేర్చుకుంటా. ఎందుకు? తాగొచ్చి నన్ను బండబూతులు తిట్టడానికా? అరే గుట్కా, నిన్ను గుద్దుతా ఎవరుకున్నావు? అంత పని చేయకండి బాబు, అసలే నా గుండె ఈక్. ఓ పని చేయండి, రోజు ప్రశాంతంగా యోగా చేయండి.